అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక చరిత్ర. కృష్ణా తూర్పు డెల్టా ప్రధాన హెడ్ స్లూయిస్ ఇది. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో ఆ రోజు సర్ ఆర్థర్ కాటన్ నాయకత్వంలో కెప్టెన్ ఓర్చే ఈ యొక్క స్లూయిస్ నిర్మించారు. అయితే ఈరోజు మళ్ళీ మీరు ఒకసారి చూస్తే 1905లో కట్టారు. 50 ఏళ్ళలో మీరు చూస్తే ప్రకాశం బ్యారేజ్ వచ్చింది. అయినప్పటికీ ఆ రోజు ఇక్కడ ఆనకట్ట ఉంటే అది కొట్టుకోపోయినా ఇది మాత్రం నిలబడగలిగింది. 112 సంవత్సరాల చరిత్ర దీనికి. అంటే కృష్ణా రైతాంగానికి 112 సంవత్సరాలు ఎనలేని సేవలు అందించినటువంటి ఈ యొక్క ప్రధాన హెడ్ స్లూయిస్ ఇది. దీనివల్ల నాగరికత మారింది, బ్రహ్మాండమైన ఒక చరిత్ర సృష్టించబడింది. ఇది ఒకసారి చూసినప్పుడు గోదావరి కృష్ణ 2 నదుల అనుసంధానం, ఒక చరిత్ర. అదే ఇక్కడ పవిత్ర సంగమాన్ని మనం క్రియేట్ చేశాం. ఈరోజు ఎవరు ఊహించిన విధంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా విమర్శించారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది కడపటి సంవత్సరం ఈ స్లూయిస్ మనం ఆపరేట్ చేయబోతున్నాం. రాబోయే సంవత్సరం నుంచి మన పక్కనే ఒక 21 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఈ యొక్క హెడ్ రెగ్యులేటర్ కట్టాం. ఆ హెడ్ రెగ్యులేటర్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆపరేట్ అవుతుంది. అదే మరి ఇక్కడ కూడా మీరు చూస్తే చాలా వరకు ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ కింద మొత్తం రిపేర్లు అన్నీ ఉంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేశాం. ఈ ఏరియా అంతా కూడా రాబోయే రోజుల్లో ఒక సుందరమైన ప్రదేశంగా తయారవుతుంది. అటు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు, ఇటు రైల్వే స్టేషన్ ఉంది. ఈ ఏరియా అంతా కూడా కొంత ల్యాండ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా తీసుకొని మొత్తం షాపింగ్ కానీ, హోటల్స్ కానీ, రిక్రియేషన్ కానీ ఒక మంచి సెంటర్గా తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అది కూడా పూర్తయితే ఈ ప్రాంతం మొత్తం బ్రహ్మాండమైన ప్రాంతంగా తయారవుతుంది. ఇంత సుందరమైన ప్రాంతం ఎక్కడా లేదు.